కొవ్వును బాగా కరిగించటానికి 2 చేతులు గుప్పుడు మోసేసి జాగింగ్ చేసేటప్పుడు లేకపోతే రన్నింగ్ చేసేటప్పుడు ఎట్లా కదుపుతాం ముందుకి వెనక్కి అట్లా కదుపుతూ చూడండి, పాదాలు వేళ్ళు అని ఉంటాయి, మడాలు కొంచెం పైకి లిఫ్ట్ అవుతూ ఆనుతూ ఉంటాయి అనమాట. కాళ్ళ మూమెంట్ కూడా అట్లా చేస్తామనండి. భుజాలకి, రొమ్ము భాగానికి, జబ్బలకి, తొడల భాగానికి, సీటు భాగానికి అన్ని భాగాల్లో కొవ్వు కరగటానికి అట్లా ఎంత స్పీడ్ చేయగలిగితే అంత స్పీడ్ చేయొచ్చు మనం. ఇట్లా పెయిన్ స్ట్రెయిన్ లేకుండా ఎక్కువసేపు చేయటానికి ఈ వ్యాయామం కొవ్వును కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక రెండో వ్యాయామంగా కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం పెట్టుకుని నుంచున్న తర్వాత చేతులను భుజాలకు సమాంతరంగా అట్లా ప్రక్కకు చాపేసి ఇక కాళ్ళ మీద మోకాళ్ళ మీద దిగాలి. హాఫ్ కుంచీలాగా దిగిన తర్వాత చూడండి, చేతులు అట్లా గుండ్రంగా తిప్పేస్తాం. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు చేతులు అట్లా వచ్చేస్తాం. కూర్చుంటాం, పైకి లెగుస్తాం. చేతుల మూమెంట్ అట్లా ఉంటుందన్నమాట. ముందు ఒక 25-30 సార్లు చేస్తారు. నిదానంగా ఒక 50 సార్లు 70 సార్లు అట్లా చేసుకుంటూ వెళ్ళొచ్చు. గుంజీలతో పాటు చేతుల మూమెంట్ కూడా ఉండటం వల్ల మంచిగా కలిసి వస్తుంది. ఫలితం బాగుండటానికి ఈ టెక్నిక్ చాలా మంచిదన్నమాట. ఇక మూడో వ్యాయామంగా ఇందాటి వలె కాళ్ళని అట్లా పెట్టి నుంచున్న తర్వాత మోక చేతి దగ్గర నుంచి చేతిని అట్లా బెండ్ చేసి ఇట్లా ముందుకు పెట్టుకుంటాం. ఇప్పుడు చూడండి, స్పైనల్ ట్విస్టింగ్. కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి. పాదాలు కదలకుండా నడుము మాత్రమే ట్విస్ట్ అవ్వాలి. తల, నడుము, మెడ అన్ని ట్విస్ట్ అవుతాయి. నడుము సన్నగా అవటానికి, పొట్ట భాగం తగ్గటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మోకాళ్ళ మీద భారం పడకుండా, నొప్పి లేకుండా బరువును తగ్గించుకోవటానికి మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు, బాగా లావున్నవారు కూడా ఇలాంటి వ్యాయామాలను బాగా చేసుకోవచ్చు అనమాట. ఈ 3 వ్యాయామాలు ఫ్యాట్ రిడక్షన్ స్పీడ్గా జరగటానికి మనకు ఉపయోగపడతాయి.